భారతీయ వైద్య విధానం ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ 3 ప్రధానమైనటువంటి రీతుల్లో ఉంటుంది. 1 ఆహారం, 2 విహారం, 3 ఔషధం. అంటే ఆహారానికి ఇంత ప్రాధాన్యత ఉంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇలాంటి ఒక ఆహార ఔషధం గురించి. ఇదే గారెలు. గారెల తాలూకు ఔషధ విలువలు, గారెల్ని కొన్ని న్యూరోమస్కులర్ పెయిన్స్ లాంటి వాటిని తగ్గించుకోవాలంటే ఏ పద్ధతిలో వాడుకోవాలి, ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వాత వ్యాధులు అంటే ఈ పెయిన్స్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్ ఇలాంటి వాటి మీద దండెత్తేటటువంటి వీరుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీరులే గారెలు. మన తెలుగు వాళ్ళ ప్రత్యేకమైన వంటకం. మామూలుగా మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇది. అంటే ఈ ఆహారాన్ని ఔషధంగా వాడుకునేటటువంటి అద్భుతమైన టెక్నిక్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, మనకి ఒక సామెత ఉంది, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగు సామెత. మామూలుగా ఈ భారతం అంటే అబ్బా అంత పెద్దగా ఉద్గ్రంథం వినాలా ఇప్పుడు అని చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ గారెలు అలా కాదు. అద్భుతమైనటువంటి రుచి, తెలుగు వాళ్ళ అచ్చ తెలుగు వంటకం ఇది, ఈ మినపగారెలు. దీన్ని తీసుకుంటే ఆహారంగా ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఏమిటి దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. ప్రధానంగా గారెలతోటి అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. మీకు వినటానికి విచిత్రంగా ఉండొచ్చు ఇది, కానీ ఇది ముమ్మాటికి నిజం. వాత వ్యాధులలో ఔషధంలాగా పనిచేస్తుంది గారెలు. అంటే ఇది అచ్చం ఔషధం ఎలా పనిచేస్తుందో అలాగా డోసు ప్రకారంగా వాడితే ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పుల కోసమో, నడువు నొప్పి కోసమో మీరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకుందాం. అతను ఒక 2-3 రకాల మందులు ఇచ్చారు అని అనుకుందాం. వాటితో పాటుగా 4వ రకమైనటువంటి మందుగా ఈ గారెల్ని తీసుకోండి. అంతే, ఈ వాత తీవ్రత తగ్గుతుంది, నొప్పులు కంట్రోల్లోకి రావటం మీరు గమనిస్తారు. అయితే ఎన్ని తినాలి? ఇది చాలామందికి వచ్చేటటువంటి డౌట్. మీ జీర్ణశక్తిని బట్టి మీరు తీసుకోవాలి. మినపగారెలు పోషకాలతో నిండినటువంటి ఈ ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపిక. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది, రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తాయి. ఎందుకంటే దీంట్లో ప్రోటీనే ఉంటుంది. మినుములు అంటే ప్రోటీన్ కదా, అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. ఇది జీర్ణక్రియకి మంచిది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే గురుగుణం ఉంటుంది కాబట్టి శాటిలిటీ అనేది ఉంటుంది. మినపగారెల ప్రత్యేకత ఏమిటంటే ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఎందుకంటే గారెల్ని సాధారణంగా పొట్టుతో సహా చేస్తూ ఉంటాం. అలాగే దీంట్లో బోల్డ్ ఐరన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6, ఇంకా ప్రధానంగా ఫోలేట్, ఇలాంటి అనేక ముఖ్యమైన పోషకాలకి ఇది మూలం. ఫోలేట్ ఉంటుంది కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలు తీసుకుంటే నవజాత శిశువులలో నరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. మినుముల్లో ఉండేటటువంటి పోషకాలు శరీరంలో అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అంటే ప్రధానంగా ఏం చేస్తాయంటే కణాల నిర్మాణానికి సహాయపడతాయి, అలాగే కణాల మరమ్మతుకి సహాయపడతాయి, జీర్ణక్రియ, నరాల పనితీరు, ఇంకా రోగనిరోధక శక్తి పెంచడం, ఇలా 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు ఈ మినపగారెలకి ఉన్నాయి. మినపగారెల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైబర్ ఉంటుంది, అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి 2 కూడా గుండె ఆరోగ్యానికి మంచిది. మినపగారెల్లో ఉండేటటువంటి ఆ ఫైబరు LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటుని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి, ప్రధానంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి, మినపగారెల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచనివ్వకుండా కంట్రోల్డ్గా పెంచుతాయి. ఇది దీని ప్రత్యేకత. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవాలనుకునే వాళ్ళకి దీన్ని పరిమితంగా తీసుకుంటే ఎంతో మంచిది. మినపగారెలలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఫైబర్ ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి జీర్ణక్రియకి ఇది మంచిది. ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అన్నిటికీ మించి ఆ పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే మన ఇండియన్స్లో, ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ చాలా తక్కువ. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది. అంటే మినపగారెల్లో ఉండేటువంటి కాల్షియం, అలాగే ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. అంటే ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మానసిక స్థితిని గారెలు మెరుగుపరుస్తుంది. మినపగారెల్లో ఉండేటువంటి మెగ్నీషియం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళన, నిరాశ ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే పండగ రోజులలో మనం ఎందుకు ఉత్సాహంగా ఉంటాం? పిండి వంటల వల్ల.
పిండి వంటలలో ప్రధానమైనది ఏమిటి? గారెలు. గారెలు తిన్నప్పుడు ఆ పండగ రోజు అంతా కూడా హైగా ఎందుకుంటాం అంటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎందుకు మెరుగుపడుతుంది? దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం వల్ల. ఇంకొక అమేజింగ్ విషయం, చర్మము, జుట్టు వీటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మినపగారెలో ఉండేటువంటి వైటమిన్ ఈ చర్మానికి అలాగే జుట్టుకి కూడా ఎంతో మంచిది. వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకొక విషయం, గారెలు లైంగిక శక్తిని ప్రసాదిస్తాయి. ఈ రోజులలో చాలామందిలో ఈ యంగ్స్టర్స్ నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి సెక్సువల్ టానిక్ అని చెప్పొచ్చు. ప్రధానంగా దీని గురించి చెప్పాల్సి వస్తే, వేడి చేసినట్టుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కాళ్ళ నొప్పులు, అలాగే కాళ్ళ మంటలు, ఇంకా కడుపులో మంట, ఇలాంటి లక్షణాలతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. అప్పుడు గారెలు తిన్నారనుకోండి, చలవ చేస్తాయి. శక్తి తగ్గిపోతున్నట్టుగా, అలసిపోతున్నట్టుగా, శుష్కించిపోతున్నట్టుగా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు గారెలు తీసుకుంటూ ఉంటే బలం కలుగుతుంది. అంటే శక్తివంతమైన టానిక్ కంటే గొప్ప టానిక్ ఇది. అలసట తీరుతుంది, ఒళ్ళు కూడా చేస్తారు. ఇదేనా అసలైనటువంటి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. స్వప్నస్ఖలనాలని ఈ మినపగారెలు అరికడతాయి. నాక్టర్నల్ ఎమిషన్స్ అంటారు. రాత్రిపూట స్వప్నస్ఖలనాలు అవుతూ మన్నాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యంగ్స్టర్స్. చదువుకునే కురాళ్ళల్లో వయసు వచ్చిన దగ్గర నుంచి ధ్యాస అంతా కూడా భవిష్యత్తులో తాము ఈ సంసార జీవితానికి పనికి వస్తామో లేదోనని, రాబోయే భార్యని సుఖపెట్టగలనో లేదోనని తెగ అనుమాన పడిపోతూ ఉంటారు. భయాలతోటి మనసుని పాడు చేసుకుంటూ ఉంటారు. దానితో సహజంగానే హస్తప్రయోగం ఇలాంటి అలవాట్లు ఉంటూ ఉంటాయి. దీంతో ఈ సమస్య ఇంకా ఎక్కువైపోతున్నట్టుగా ఫీల్ అవుతారు. దీంతో ఇక నిర్వీర్యం అయిపోయామని, ఇంకా శక్తి తగ్గిపోతుందని భయపడిపోతుంటారు. కొంతమంది చదువులు మానేసేసి అలా నిస్తేజంగా ఇళ్లలో గడిపేవాళ్ళు కూడా ఉన్నారు. చదువు మీద శ్రద్ధ తగ్గిపోయి ధ్యాసంతా ఇలాంటి పనికిమాలిన విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే 16 ఏళ్ళు దాటిన మగపిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి ఆ పిల్లలు వయసులోకి వస్తున్నారంటే చాలు, వాళ్ళకి తప్పకుండా అప్పుడప్పుడు ఈ మినప గారెలు వండి పెడుతూ ఉండాలి. ఇక గారెలు తింటే ఈ కుర్రాళ్ళలో సహజంగా కనిపించేటువంటి ఆ స్వప్నస్ఖలనం, మూత్రంతో వీర్యం కలిసిపోయి పడిపోతూ ఉండటం, ఇలాంటి మగపిల్లల బాధలన్నీ నెమ్మదిస్తాయి. వాళ్ళకి శక్తి కలుగుతుంది. ఇది ఒక టానిక్ కదా. అలాగే ఇది మానసిక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. ఇంకొక అసలైన విషయం చెప్పాలి. వయసు వచ్చిన ఆడపిల్లలకి ఆవడలు మంచివి. అంటే మినపగారల్లాగే ఉంటాయి. ఈ ఆవడలు పెరుగుతో చేస్తారు. ఇది మంచిది. అంటే ఆడపిల్లలకు కూడా వయసు వచ్చే కొద్దీ కూడా పైకి చెప్పుకోలేని ఇలాంటి బాధలే సమాంతరంగా ఉంటూ ఉంటాయి. అనుమానాలు, భయాలు వీళ్ళని కుంగదీస్తూ ఉంటాయి. చదువు పెనుభారం అవుతూ ఉంటుంది. దీంతో వేడి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. నెలసరిలో నొప్పి, కాళ్ళ పీకుడు, అలాగే రక్తహీనత, గుండె దడ చిక్కిపోతున్నట్లు అయిపోతూ ఉండటం, ఇంకా రొమ్ములలో తగినంతగా పెరుగుదల లేకపోవటం, ఇవన్నీ ఆడపిల్లలకి ఆ వయసు వచ్చే టైంలో సహజంగా ఉండేటటువంటి లక్షణాలు. ముఖ్యంగా తల్లులు ముందుగా వాళ్ళ కూతుళ్ళ ఈ బాధల్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళకి చలువ చేసేవి, వాతాన్ని తగ్గించి శక్తిని కలిగించేవి పెట్టాలి. ఏం పెడతారు? గారెలు మంచి ఆప్షన్. కాబట్టి గారెలు దీనికి ఉపయోగపడతాయి. పెరుగుతో కలిపి చేసేటటువంటి ఆవడల్ని మనం ఈ గారెలకు చెప్పిన అన్ని గుణాలు దీనికి ఉంటాయి. పైగా చలువ చేస్తుంది. కాకపోతే ఎవరికైనా కఫం సంబంధమైనటువంటి ఎలర్జీలు ఉన్నప్పుడు, జలుబు చేసే నేచర్ ఉన్నప్పుడు అప్పుడు ఆవడలు అంతగా మంచిది కాదు. జాగ్రత్తగా తీసుకోవాలి. ఆడపిల్లలకు ఆవడలు మంచివి అన్నామని మగపిల్లలకి మంచివని కాదు. కానీ వాళ్ళకి స్పెసిఫిక్గా ఆడపిల్లలకి పెరుగులో ఉండే కాల్షియం ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఆవడలు అందరికీ మంచివే. అయితే మరి గారెల్ని మలబద్ధకం తగ్గించుకోవడానికి ఎలా తీసుకోవాలి? ఇది కూడా తెలుసుకోవాలి. విరేచన బద్ధత చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ మలబద్ధకం అనేది సమస్త రోగాలకి మూల కారణం. ముందు విరేచన చేయించి తర్వాత ఏ రోగానికైనా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆనవాయితీ ఆయుర్వేదంలో. కీళ్ళవాత వ్యాధులు, అలాగే మొలలు, పేగులో పూత ఇలాంటి లక్షణాలతోటి ఆ విరేచన సాఫీగా అయ్యేలాగా చూసుకోవటం వల్ల సగం ట్రీట్మెంట్ అక్కడే జరిగిపోతుంది. మీకు ఎప్పుడన్నా కీళ్ళవాతం ఉన్నప్పుడు, మొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, పేగుపోతున్నప్పుడు, వికారంగా ఉన్నప్పుడు, మోషన్ అయిందనుకోండి ఫ్రీగా, సగం బాధలు అప్పటికే తగ్గిపోతాయి మోషన్ అయ్యి అవడంతోనే. అంటే మల నిర్వహణ సజావుగా జరగటం అనేది చాలా ముఖ్యం. గారెలను తీసుకుంటూ ఉంటే విరేచన సక్రమంగా అవుతుంది. ఇంకొకటి పక్షవాతం, సయాటిక, నడువు నొప్పి, కీళ్ళవాత వ్యాధులు, ఇంకా మొలలు ఇలాంటివి ఉన్నప్పుడు గారెల్ని ఆముదంలో, అంటే వేరుశనగ నూనెకి బదులుగా ఆముదంలో వండుకొని తిన్నారనుకోండి, మినువుల్లో ఉండేటటువంటి ఉపయోగం జరుగుతుంది. ఆముదం వల్ల వాతం తగ్గుతుంది.
కాబట్టి మామూలు శనగ నూనె బదులుగా ఆముదంలో వేయించుకొని గారెలు తింటే విరేచనం సాఫీగా అవుతుంది, వాత తీవ్రత తగ్గుతుంది, అన్ని మనం చెప్పుకున్న అన్ని వ్యాధులు తగ్గుతాయి. ఇదేం వైద్యం అని మీకు అనిపించవచ్చు. అంటే ఇదేమిటి, ఇది వింతగా ఉంది, ఆముదంలో వేయించడం ఏమిటి, తినటం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. కానీ తిని చూడండి, ఆ తేడా అనేది మీకే తెలుస్తుంది. అంటే మలబద్ధకం తగ్గుతుంది, వాత వ్యాధులు తగ్గుతాయి. అందుకే మించి ఆముదం అనేది ఒక గొప్ప వాతాహారంగా పనిచేస్తుంది కాబట్టి అది డబుల్ బెనిఫిట్ ఉంటుంది మీకు. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. షుగర్ వ్యాధి చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిలో ఏం తినాలనేది, గారెలు తినటం మంచిది. ఇది ఒక స్నాక్ ఐటమ్ లాగా మీరు తిన్నారనుకోండి, చాలా ఉపయోగం. మధుమేహ రోగులకి ఏ ఆహారం ఇవ్వాలన్నా పెద్ద సమస్య ఉంటూ ఉంటుంది. ఏది తినాలన్నా కానీ షుగర్ పెరుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు. మధుమేహ వ్యాధి కూడా నిజానికి ఆయుర్వేదంలో ఒక వాత ప్రధానమైన వ్యాధి. మధుమేహం అంటే వాతం, పిత్తం, కఫం ఇలాగా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వీటిలో మధుమేహం అనేది వాత ప్రధాన వ్యాధి. అందుకని వీళ్ళకి నిరభ్యంతరంగా గారెల్ని వండి పెట్టచ్చు, పరిమితంగా అన్ని విధాలా సహాయపడతాయి. గట్టిగా చెప్పాలంటే షుగర్ వ్యాధిలో నిజానికి గారెలు ఒక ఐటమ్ కింద తినాలి. పోలియో వ్యాధి, కండాలు క్షీణించేటటువంటి వ్యాధులు, టీబీ, ఆఖరికి ఎయిడ్స్ లాంటి వ్యాధుల్లో, ఇలాంటి వాటిలో కండపుష్టి కలగాలి అన్నప్పుడు, శక్తి రావాలనుకున్నప్పుడు గారెలు తినడం మంచిది. ఈ వ్యాధులలో నేతితో వండిన గారెలు ఇంకా బాగా పనిచేస్తాయి. అయితే ఒకవేళ స్థూలకాయ ఉంటే అప్పుడు గారెల్ని ఇలా నేతిలో వేయించి తినకూడదు. అయితే అసలైన విషయం ఇంకొకటి ఉంది. ముఖ్యమైనటువంటి ఒక అంశం మీరు గారెలకు సంబంధించి తెలుసుకోవాలి. గారె అంటే అచ్చం మినప్పిండితో వండినటువంటి గారెల గురించి మాత్రమే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం. పెసరగారెలు, శనగగారెలు, మళ్ళీ వాటికి వేరే లక్షణాలు ఉంటాయి. మనం మినపగారెలకి చెప్పుకునే ఈ లక్షణాలు వాటికి ఉండవు. కాబట్టి మినపగారెలే గారెలు అంటే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే తినగ గారెలు చేదుగుండు అని కూడా మీరు వినే ఉంటారు. అది కూడా మరవకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. అతిగా తింటే గారెలు అజీర్తిని కలిగజేస్తాయి. కాబట్టి అదే పనిగా తింటే మళ్ళీ వెగటు కూడా కలిగిస్తాయి. పరిమితంగా తింటే తృప్తినిస్తాయి. అయితే గారెలు వండటానికి గానుగ నూనెని మీరు ఎంచుకోవాలి. ఒకవేళ గుండె జబ్బు ఉందనుకోండి, అప్పుడు పత్తి నూనె అంటే కాటన్ ఆయిల్ ఇలాంటి వాటిని వండుకోవచ్చు. కాటన్ సీడ్ ఆయిల్ని వండుకోవచ్చు, దాన్ని ఉపయోగించాలి. ఇక వాత వ్యాధులు ఉన్నాయనుకోండి, చెప్పుకున్నాం కదా, ఆముదంలో గారెలు వండటం మంచిది. ఇక ఇంకొక అసలైన విషయం ఏంటంటే నూనె. గారెలు నూనెలోనే వేయిస్తారు. కాకపోతే గారెలు నూనె పీల్చుకుంటే మళ్ళీ నష్టం జరుగుతుంది. కాబట్టి గారెలు నూనె పీల్చకుండా వండటం అనేది ఒక టెక్నిక్. అది మీకు తెలుసుకుంటే అలాగ నూనె పీల్చకుండా వండాలి. సాధారణంగా కొంచెం పిండిని జారుగా కలిపితే ఎక్కువ నూనె పీల్చుకుంటుంది, కొంచెం గట్టిగా కలిపితే తక్కువ నూనె పీల్చుకుంటుంది. ఏదేమైనా ఈ టెక్నిక్ మీకు తెలియకపోతే మీ పక్కింటి వాళ్ళనో, మీ బామ్మగారినో ఎవరిని అడిగినా కానీ మీకు చెప్తారు గారెలు నూనె పీల్చుకోకుండా వండటం అనే టెక్నిక్ గురించి. నూనె పీల్చుకోకుండా ఉన్నటువంటి గారెలు మంచివి. మళ్ళీ దీంతో ఏమన్నా ఇబ్బంది ఉంటే అల్లం, మిరియాలు ఇలాంటివి చేర్చుకొని మరీ వండుకున్నారనుకోండి, గారెల వల్ల జీర్ణశక్తి ఇబ్బంది లేకుండా ఉంటుంది, జీర్ణశక్తిని ఇది పెంచుతుంది. ఇలాగా ఈ ఆహారమే ఔషధంలాగా పనిచేయాలంటే గారెల్ని ప్రత్యేకమైన పద్ధతిలో మీరు వండుకొని తింటే ఇటు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.